హాయ్ హలో వెల్కమ్ టు అమ్ము కిచెన్. ఈరోజు మనం అమ్ము కిచెన్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాం. చాలా ఈజీగా, సింపుల్ అండ్ టేస్టీగా చేయబోతున్నాం. ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ అయ్యే వరకు ఆగాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ముందుగా పగలగొట్టి పెట్టుకున్న ఎగ్స్ వేసేయాలి. ఎగ్స్ వేసేసి దాన్ని నెమ్మదిగా కలపాలి. ఇలా నెమ్మదిగా ఎగ్స్ని కలుపుదాం. ఎగ్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ ఎగ్స్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత ఇదే ప్యాన్లో ఆనియన్స్ ఇంకా క్యారెట్ వేసుకుందాం. ఆనియన్స్ క్యారెట్ వేసిన తర్వాత కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ ఇంకా క్యారెట్ మంచిగా ఫ్రై అవ్వాలి. ఒక 2-3 మినిట్స్ ఇలాగే ఫ్రై చేద్దాం. తరువాత ఇందులో ముందుగా తీసి పెట్టుకున్న ఎగ్ని వేసేసుకుందాం. వేసి దీన్ని మంచిగా కలిపేద్దాం. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసేసుకోవాలి. వేసిన తర్వాత వేసి కలుపుకోవాలి. ఇలాగే కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి. తరువాత ఇందులో కారం 2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి, వేసేసుకొని బాగా కలుపుకుందాం. ఇలా కలిపేసిన తర్వాత కొద్దిసేపు అలాగే ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకుందాం. ఇందులోనే మనం రైస్ని వేసుకుందాం. రైస్ మొత్తం వేసిన తర్వాత కలుపుకుందాం. నెమ్మదిగా కలుపుదాం. ఇలా రైస్ ఎగ్ మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొద్దిసేపు అలాగే పెట్టుకుందాం.
ఇంతే, ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఎగ్ ఫ్రైడ్ రైస్ని మనం ప్లేట్లో వేసుకొని తినేయడమే. సో సింపుల్ అండ్ ఈజీ ఎగ్ ఫ్రైడ్ రైస్. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అమ్ము కిచెన్.